మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి ఇది చాలా అద్భుతం కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన వ్యక్తి, మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్ళి వచ్చిన వ్యక్తి ఎవరో అమ్మ. మన కళ్ళలోని ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్ళను దాచేస్తాడు. మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు. మన తప్పులను మెనుకు వేసుకడా రావడానికి, మనతో పోట్లాడడానికి, మనకు నేను ఉన్నానని ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు, వారే తోబుట్టువులు. మన భావాలను పంచుకోవడానికి, మంచి చెడు అర్థమయ్యేలా చెప్పడానికి ఏదీ ఆశించకుండా మనకు దొరికిన స్నేహితులు నాలుగో అద్భుతం. ఒక బంధం కోసం అన్ని బంధాలను ఎదిరించేలా చేస్తుంది. కలకాలం తోడుంటూ ఇన్ని రోజులు తోడు ఉన్న అన్ని బంధాల కంటే ఈ బంధం చాలా గొప్పది సుమా. అదే భార్యాభర్తల బంధం. ఇంకా మనలో స్వార్థం మొదలవుతుంది. మన పిల్లలు బాగుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది. వారి కోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది. వారి కోసమే ఒకటి కాదు ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటాం. అదే మన పిల్లలు. ఇక వీరి కోసం ఇంకా కొన్ని రోజులు బతకాలనే ఆశపడుతుంది. వీరితో కలిసి ఆడుకోవడానికి వయసు మరచిపోయి మరీ పసిపిల్లలమైపోతూ ఉంటాం. వీరు మన జీవితానికి దొరికిన ఏడో అద్భుతం సుమా. ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూ ఉంటే అక్కడెక్కడో వెళ్ళి వెతుకుతుంటాం. కాసింత ప్రేమ చాలదు, ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి. చిన్న పలకరింప చాలదు మనల్ని అద్భుతంగా చూడడానికి. అందుకే అందరినీ చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం.